హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చెప్పబోయే మాట ఒకటి జాగ్రత్తగా వినండి. ఇది ఉపయోగకరమైన మాట. సత్యం మాట అన్నట్లు. ఎందుకంటే చాలామంది మట్టుకు సోది అంటారు, ఏదో అంటారు. కానీ మీకు నచ్చితే నా మాట విన్నాకెళ్ళి మీకు నచ్చిందనుకోండి, మనకు గుండె గుబుల్లుమంటాయన్నట్లు. మనకు ఈ రాబోయే రోజుల్లో తెలంగాణకు, ఆంధ్రకు తీపి కబురన్నట్లు. తీపి కబురంటే మరి మీరు వర్షాలు పడతాయి, మరి ఏదో విధంగా వచ్చేస్తుంది, మరి గవర్నమెంటు మనకు ఊరికనే డబ్బులిస్తుంది అనేసి అట్లాంటి తీపి కబురు కాదు. మనం రాబోయే రోజుల్లో మరి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అతి ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, ఏర్పడినాయి కూడా. ఎందుకంటే రైతన్న ఇప్పుడు చాలామంది మట్టుకు రైతులు, వ్యవసాయం చేసే రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడతలేవు. మన చేతుల్లో లేదండి. అంతా భగవంతుడి దయనే. మనం చేసిన కాడికి సాయం చేయాలా, పుణ్యం చేయాలా, దేవుణ్ణి మొక్కాలా, దేవుణ్ణి ప్రార్థించాలా. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ముఖ్యంగా ఏందంటే మన ఊర్లో మన పుట్టిన ఊర్లోనే మనకు మనకు పని దొరకకుండా పోతుందన్నట్లు. ఎందుకంటే దానికి సవాలక్ష కారణాలున్నాయండి. ఎందుకంటే దానికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏందంటే మనకు నాట్లేయడం కోసమైనా కానీ, కలుపు తీయడం కోసమైనా కానీ, మరి బెండకాయ కూరగాయలు వేసినప్పుడే కానీ, మరి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి తిరిగి మా పొలాల నాటుది వేసేది ఉన్నది, కలుపు తీసేది ఉన్నది అనేసి ప్రతి ఒక్కళ్ళు పిలుచుకుపోయి పని చేయించుకుంటుర్రు. అలాంటి రోజులు పోయి ఇప్పుడు ఏమవుతుందంటే మన ఆడవాళ్ళకే, మగవాళ్ళకే కానీ మరి వాళ్ళకు ఎటువంటి రిస్క్ లేనటువంటి మరి పద్ధతి మనకు దొరికిందన్నట్లు. ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి బీఆర్ఎల్ కానీ, మరి మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు కొందరు వస్తుర్రు. వాళ్ళొచ్చి వాళ్ళు పొలాలు వేయడం కానీ, 5,000కి ఎకరం గుత్త పట్టుకొని వేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకిక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు మరి వ్యవసాయం చేసే వ్యక్తులకు మరి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఉన్న స్త్రీలకు మరి పని లేకుండా పోతుంది. పని లేకుండా పోవడం ద్వారా మనకు నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. ఎంతో కొంత మట్టుకు ఉన్నారు. ఎంతో కొంత మట్టుకున్నా కానీ వాళ్ళు కూడా కొంచెం పాపం వేరే వాళ్ళకు కూలీ నాలి వేసుకొని మరి ఏదో అప్పున్నది చేసుకుందామన్నా కానీ అక్కడికి పోయి చేసుకునే పరిస్థితి లేదు. ఆ ఛాన్స్ కూడా బీఆర్ఎల్ కొట్టేస్తున్నారు. వాళ్ళేమి మనం పోతేనే కానీ వాళ్ళు వస్తుర్రు. వాళ్ళేమి డైరెక్ట్ మన దగ్గరికి వస్తలేరు. అది మన తప్పే. ఎందుకంటే వాళ్ళని పిలిపించుకొనే మనం నిరుద్యోగ సమస్య ఏర్పడేసుకుంటున్నాం. మరి ఇండ్లు కట్టే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మరి పెద్ద పెద్ద షాపులు కూడా నిజామాబాద్, రాజస్థాన్ వాళ్ళే కానీ, నేపాల్ వాళ్ళకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు. మన తెలంగాణలో ఏమన్నా తక్కువేరా? చాలామంది ఉన్నారు. కానీ మన తెలంగాణలో ఏందంటే దొడ్డు భాషలు ఏమంటారంటే మనకు సిగ్గుసేటు అన్నట్లు. ఎట్లా అంటారంటే చల్ నేను ఆ పని చేస్తే మన పక్కింటోడే కానీ ఎవడన్నా వచ్చి చూస్తే నాకు ఇజ్జత్ ఉంటుందా? ఇజ్జత్ పోతుంది. నేను గా పని చేయన్నా అనేది అది ఒక పెద్ద పొరపాటు. అదే పొరపాటు వలన ఈరోజు మనకు కొంప ముంచుతున్నా అన్నట్లు. దానివల్లనే మనకు నిరుద్యోగ సమస్య ప్రతి ఒక్కటి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మనకు అలాంటి నిర్ణయం తీసుకొని పని చేయనట్లయితే మన ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పని చేస్తేనే మరి కరెక్ట్ ఉంటుంది అనేసి నా ఉద్దేశం. ఈ రోజులల్లో ఆ రోజులల్లో మన తల్లిదండ్రులు మన పిల్లలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మన కుటుంబం భారంగా ఉండదు. మనకు మంచిగా ఉంటుంది. మన కొడుకు జాబ్ వస్తే మనం అందరం హాయిగా బతకచ్చు. ఉన్న వ్యవసాయాన్ని నమ్ముకున్న వ్యవసాయాన్ని మంచిగా చేసుకొని ఉండొచ్చు అనే రోజులు అప్పుడు ఉండే. కానీ ఈ రోజులు
అలా లేవన్నట్లు. ఈ రోజులు గడుసు రోజులు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువైతుందన్నట్లు. పిల్లల ఫీజులు అనేసి, ఇంటి ఖర్చులనేసి, తక్కువ భూముండడం ద్వారా మరి నిరుద్యోగ సమస్య ఏర్పడుతున్నది మనకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి మన వ్యవసాయాన్ని మనమే బంగారు పంటలుగా పండించుకుంటే బాగుంటాయనేసి నా ఉద్దేశం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికో వలస నుంచి వచ్చినోళ్ళు మన దగ్గర బతుకుతున్నారు. మనమేమో బికారిగళ్ళమైపోతున్నాం. వాళ్ళు రాజులు లెక్క ఉంటున్నారు. బికారిగాళ్ళ లెక్క వచ్చి పని చేసుకొని రాజుల లెక్క వాళ్ళు మన దగ్గరున్న డబ్బుని దండుకపోయి వాళ్ళ స్టేట్‌కెళ్ళిపోతున్నారు. కాబట్టి మన దగ్గర నిరుద్యోగం ఏర్పడుతుంది. వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర పొజిషన్ వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు, నేనైనా, ఎవరైనా సాధ్యమైనంత మట్టుకు మన పనిని మనమే చేసుకుందాం. మన విలేజోళ్ళే చేసుకుందాం. కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి మనం తెప్పించుకున్నామనుకోండి, మనకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడతది. రాబోయే రోజుల్లో ఇంకా మనం పని చేయలేని పరిస్థితి ఉంటది. నాకు తెలిసి ఇప్పుడు వంటలేసుకున్నా గానీ, ఇప్పుడు పని మనుషులున్నా గానీ, రాబోయే రోజుల్లో హోమ్ డెలివరీ పెడతారు. ఇప్పుడు పిజ్జా, బర్గరు, బిర్యానీలు ఉంటున్నాయా? అప్పుడు గాదు. అట్లా గాదిగ రాబోయే రోజుల్లో. డైరెక్ట్ హోటల్ నుంచి బాబు మా ఇంట్లో ఒక 10 మందిముంటాము. 3 పూటల భోజనము. ఎంత దాని ప్యాకేజీ? మరి నెలసరికి ఎంతొస్తది? అని మనం అంటాం. వాళ్ళంటారు వెజా? నాన్ వెజా? వెజిటేరియన్ ఎన్ని రోజులు తింటారు? నాన్ వెజ్ ఎన్ని రోజులు తింటారు? అలా మీరు క్లియర్‌గా చెప్పగలిగితే మేము దానికి మీకు అమౌంట్ చెప్పగలుగుతామని రోజులొస్తున్నాయనేసి నేనంటున్నా. అందుకోసమే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనము అతిగా మందులు వాడితే ఆరోగ్యం క్షీణించిపోయి, మనము హాస్పిటల్‌లకు ఖర్చు పెట్టడం జరుగుతుంది గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వేరే రాష్ట్రాలు గాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో గానీ, మన తెలంగాణలో గానీ, మరి గవర్నమెంట్లు కూడా ఉచిత పథకాలు ఇస్తున్నారు గాబట్టి, పబ్లిక్ కూడా పనికి జేయలేకపోతున్నారు. మరి అలా పని జేయలేకపోతున్నారంటే రాబోయే ఎలక్షన్‌లలో కూడా మీరేం పని జేసే అవసరం లేదు. మీ ఇంటికే ఫుడ్డొస్తది. ఫుడ్డొచ్చినా గానీ మీకు చెయ్యి నోట్లో పెట్టుకొని తినే పరిస్థితి లేకుండా గూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషిని మీకు జీతగాళ్ళం బెడతాం. ఎందుకంటే అది మీరు తినలేని పరిస్థితి ఉన్నప్పుడు, మీరు బట్టలు పిండుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, మీకు వాషింగ్ మిషన్‌లు అక్కర్లేదు. మీకు ఖచ్చితంగా బట్టలు పిండే మనిషిని, తినిపించే మనిషిని, ప్రతి ఒక్క మనిషిని మీ ఇళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళని ఉంచుతాం. ఇక్కడ గాకుండా వేరే రాష్ట్రాలకెళ్ళి తెచ్చైనా ఉంచుతాం అని పెట్టే హామీలిచ్చి, మనకు మొత్తం మన 2 రాష్ట్రాలు నాకు తెలిసి ఇండియాలో ఏ స్టేట్లు ఉండవచ్చు. మన ఇండియాలో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలే ఉంటాయనేసి నేను అనుకుంటున్నా కాబట్టి, అలాంటి పరిస్థితి ఎవ్వరు కూడా తెచ్చుకోవద్దనేసి నా ఉద్దేశం. ఎక్కడ చూసినా రాజస్థాన్ హోటళ్ళున్నాయి. రాజస్థాన్ స్వీట్ హోమ్స్ ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కడుతున్నారు. మరి తెలంగాణాలకు ఏమైంది? అంగుతలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు. వ్యవసాయంలో కూడా అంగుతలేరు. ఎందుకంటే యూపీ నుంచి గానీ, బీహార్ నుంచి గానీ, మహారాష్ట్ర నుంచి గానీ వాళ్ళు వేయడానికి వస్తున్నారు కాబట్టి, మరి మన దగ్గర పని చేయడం కష్టం కాబట్టి, రాబోయే రోజుల్లో మన 2 రాష్ట్రాలకు నిరుద్యోగ సమస్య ఖచ్చితంగా ఎదురైతాయనేసి నేను ఖచ్చితంగా 100% బల్లగుద్ది చెప్తున్నా. నా మాట ఇనుర్రి. గుర్తుపెట్టుకోండి.